ఫ్రెండ్స్ నా పేరు లక్ష్మీకాంత్, మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్లో ఉన్నామండి. టీ గార్డెన్స్ దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదంతా కూడా టీ గార్డెన్స్ అండి. టీ ప్లాంట్స్ ఉన్నాయి ఇదిగోండి. అట్లా కిందకి వెళ్ళి చూడొచ్చు మనం. ఇప్పుడు దాకా కూడా వర్షం పడిందండి, ఇంకొప్పుడు వర్షం వెలిచిపోయింది. ఇదిగోండి మేఘాలు చూడండి ఎట్లా తగులుకుంటూ వెళ్తున్నాయో చూడండి. అక్కడ మధ్యలో హౌసెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ టీ గార్డెన్ విజిట్ చేయటమే కాకుండా టీ పొడి కూడా దొరుకుతుందండి. ఆ పొడి కూడా మనం ఎంత కష్టపడుతుంది ఏంటనేది కూడా తెలుసుకుందాం. మేడం వన్ సెకండ్ మేడం. ఇదిగోండి వీళ్ళంతా కూడా విజిట్ చేస్తాకు వచ్చారండి. ఇదిగోండి ఇవి టీ ప్లాంట్స్. అసలు చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో, అద్భుతంగా ఉందండి. అదిగోండి మేఘాలు తగులుతూ వెళ్తున్నాయి చూడండి. మధ్య మధ్యలో ఇల్లు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఈ టీ గార్డెన్స్ ఇంకా క్లైమేట్ హైలైట్ అండి ఇక్కడ. అవి అట్లా వెళ్తున్నాయి చూడండి మేఘాలు, క్లౌడ్స్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మన ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి చూడండి చక్కగా ఇదిగోండి టీ ప్లాంట్స్. ఇదిగోండి తేయాకు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ ఉందండి, ఇంకా మేల్స్కి జెంట్స్కి కూడా. ఇదిగోండి డ్రెస్ వచ్చి 50 రూపీస్ అంటండి ఒక డ్రెస్ వచ్చి. అదిగోండి ఓకే నేపాలీ డార్జిలింగ్ ట్రెడిషనల్ డ్రెస్ అంటండి. మెయిల్స్ అయినా సరే ఫీమేల్స్ అయినా సరే 50 రూపాయలు తీసుకుంటారండి. 50 రూపీస్ మేడం, 50 రూపాయలు 50. ఓకే అదిగోండి అట్లా మీరు డ్రెస్అప్ అయ్యి ఇదిగోండి ఇట్లా మీరు ఫోటోలు దిగచ్చు. ఈ గార్డెన్లో మీరు ఫోటోలు దిగచ్చు అండి ఇట్లాగా. అదిగోండి అట్లా ఫోటోలు దిగచ్చు. అదిగోండి ఫోటో తీస్తున్నారు పైనుంచి, డిస్టర్బ్ చేయొద్దు మనం మేడం గారిని. ఓకే అట్లా ఫోటోలు దిగచ్చు అండి మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చోటోని ఎగిరేద్దామండి. ఫుటేజ్ ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి అట్లా రెడ్ కలరే కాకుండా ఇదిగోండి ఈ కలర్ కూడా ఉందండి, బ్లూ కలరు. ఇదిగోండి ఏ క్యా కట్కే బాకు బాకు. ఓకే ఇదిగోండి ఈ కుర్రాడికి కూడా ఒకటి ఇచ్చారు బాకు. ఎక్సలెంట్. నామ్ క్యా హై తుమారా? కుమార్ రిసవ్. ఓకే కుమార్ రిసవ్ అంటండి. ఓకే మేడం గారిని చూడండి. మేడం గారు మీ పేరేంటండి? వాట్ ఈజ్ యువర్ నేమ్ మేడం? రాణి కుమారి. कौन सा स्टेट से है? असम. आसनसोल वेस्ट बंगाल. ओके स्टेट. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ టీ గార్డెన్సే కాకుండా టీ పొడి కూడా దొరుకుతుందండి. ఎటువంటి కల్తీ లేని టీ పొడి దొరుకుతుందండి.
ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా షాపులు పెట్టుకుంటారండి. మీకు ఇంకా ఎదరు కూడా ఉన్నాయి, ఆ షాపులు కూడా చూపిస్తాను. ఇదిగోండి టీ పొడి, ఇదిగోండి అసలు ఎటువంటి కల్తీ ఉండదండి. ఇదిగోండి ఒరిజినల్ టీ పొడి అండి. మనం చాలా చోట్ల టీ తాగుతాం, కాకపోతే ఏంటంటే జీడిపిక్కల పొడి అని రకరకాలు కల్తీ వచ్చేస్తుందండి. ఇదిగోండి ఒరిజినల్ టీ పొడి అంటే ఇదండి ఒరిజినల్ టీ పొడి. ఇదిగోండి ఏ క్యా మేడం? మిల్క్ టీ. ఏ గ్రీన్ టీ. ఇదిగోండి ఇది గ్రీన్ టీ కంటండి. ఇది మనం పాలు కలుపుకొని తయారు చేస్తాం కదా, ఆ పొడి అండి ఇది. ఇదిగోండి మేడం ప్యాక్ చేస్తున్నారు. అసలు ఏం కల్తీ లేదండి, ఇది కల్తీ లేని పొడి. చూడండి ఏ కిత్తా మేడం ప్యాకెట్? 250 grams का पैकेट है वो 250 గ్రాములు అంటండి ప్యాకెట్. ఇది 200 రూపాయలు అంట. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా అట్లా బార్కి ఉన్నాయండి షాపులు, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇదంతా కూడా కార్లు పార్కింగ్ అండి. ఎవరైతే మన ఇక్కడికి చూడడానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఇక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగి ఆ టీ ప్లాంట్స్ మధ్యన వస్తారండి. ఇకసేపు విజిట్ చేసి ఇదిగోండి ఇవన్నీ షాపులు నంబర్లు కూడా ఉన్నాయి. ఇవ్వండి 7, 8. ఫ్రెండ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెంజింగ్ రాక్ దగ్గర ఉన్నామండి. ఈ టెంజింగ్ రాక్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మీరు పర్వతారోహణ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ప్రాక్టీస్ అవ్వచ్చు అండి. అట్లా ప్రాక్టీస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకోవాలండి. ఫ్రెండ్స్ ఈ టెంజింగ్ రాక్ అనేది డార్జిలింగ్లో సహజ సిద్ధంగా ఏర్పడిన ఏకశిల. 1953లో ఎడ్మండ్ హిల్లరీతో కలిసి మొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్రకెక్కిన వ్యక్తి టెంజింగ్ నార్గే. అటువంటి గొప్ప వ్యక్తి పేరును ఈ రాక్ పెట్టడం జరిగింది. మీలో ఎవరికైనా పర్వతారోహణ మీద ఆసక్తి ఉంటే ఇక్కడ ప్రాక్టీస్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రోప్వే దగ్గరికి వచ్చామండి. ఇక్కడ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? టికెట్ వచ్చి 260 రూపాయలు అండి. మనకి అదే కులు మనాలిలో చూసుకుంటే 750 రూపాయలు ఉందండి. ఇది ఇంకా డిస్టెన్స్ ఎక్కువ అండి, 5 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ 5 కిలోమీటర్స్ వెనక్కి తీసుకొస్తారండి. 260 రూపాయలు. చవకండి చవక, రండి ఎక్కేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా లోపలికి వెళ్దానండి. నేను టికెట్ తీసేసుకున్నాను అండి. ఇదిగోండి 260. ఎవ్వరు లేరండి, నేను ఒక్కడే. ఫ్రెండ్స్ అదిగోండి వెళ్ళిపోతుందండి మన బాక్స్. అమ్మా ఊగుతుందండి ఇది. వ్యూస్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఈ పక్కన హౌసెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ అదిగోండి హౌసెస్ చూడండి ఎట్లా కట్టుకున్నారో. కొండ అంచుని కట్టుకున్నారండి. వీళ్ళకి ఇంకా అలవాటు అయిపోద్దండి ఇక్కడ నివసించడం. అదిగోండి బాక్స్ అట్లా వెళ్ళిపోతుంది మన బాక్స్. అదిగోండి అక్కడ చూడండి మేఘాలు తగులుతా ఎంత అద్భుతంగా సీనరీ ఉందో చూడండి. మనలాగా చక్కగా ప్లాట్ ఏరియా అనేది ఉండదండి, మైదానాలు ఉండవండి. అంతా కూడా కొండ ప్రాంతం కదా. ఇదిగోండి ఇంకా అట్లా కొండ ప్రాంతాల మీదే చిన్నగా దారి వదులుకొని ఇంకా అట్లా ఇల్లు కట్టుకుంటారండి వీళ్ళు. నేను గమనించింది ఏంటంటే 80% పీపుల్ అట్లా రేకుల షెడ్లే వేసుకుంటున్నారండి. ఎక్కువగా స్లాబులు పోయట్లేదు. అదిగోండి అక్కడ చూడండి పిల్లర్స్ తోటి వేశారు, పైకి వచ్చేసరికి రేకులు వేసుకున్నారు చూడండి. అదిగోండి అసలు వ్యూస్ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. అదిగోండి ఇంకో బాక్స్ వస్తుంది. ఇట్లా 5 కిలోమీటర్స్ వెళ్తామండి. 5 కిలోమీటర్స్ వెళ్తామండి ఇట్లాగా. మళ్ళీ 5 కిలోమీటర్స్ వెనక్కి వస్తాం. ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా వర్త్ అండి. 260 రూపాయల కంటే
తప్పకుండా తీసుకోండి. డార్జిలింగ్ వచ్చినప్పుడు ఈ రైడ్ కొట్టి వెళ్ళండి. బాబా ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. ఈ పక్కన గ్లాస్ ఇచ్చారు చూడండి, మనకి చక్కగా అట్లా ఓపెన్ వ్యూ చూడటానికి గ్లాస్ ఇచ్చారు. ఇక్కడ కాసేపు ఉందామండి, ఉండి ఇంకా రిటర్న్ అయిపోదాం. ఇక్కడ ఏదైనా టీ కాఫీ లాంటిది ఉంటే తాగి ఇంకా రిటర్న్ అయిపోదామండి. ఫ్రెండ్స్, ఈ రోప్వే అనేది మన జీవితంలో మరపురాని రోజుల కింద మిగిలిపోతాయండి. ఒక మంచి జ్ఞాపకాల కింద ఉండిపోతాయి. కేవలం 260 రూపాయలకి మన 5 కిలోమీటర్లు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తున్నారండి. చక్కగా అట్లా బాక్స్లో తేలుకుంటా తేయాకు తోటలు చూసుకుంటా మధ్య మధ్యలో అడవులు తగులుతాయండి. ఆ అడవుల్లో రంగురంగు చెట్లను చూసుకుంటా 5 కిలోమీటర్లు వెళ్ళి రావటం అనేది అది 260 రూపాయల్లో చాలా అద్భుతం అండి. దీన్ని అసలు మిస్ చేసుకోవద్దండి మీరు డార్జిలింగ్ వచ్చినప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డార్జిలింగ్లో ఫేమస్ ప్లేసుల్లో ఒకటైన మాల్ రోడ్ దగ్గర ఉన్నామండి. లేజర్ స్క్రీన్స్ అండి, ఇంకా చూడండి ఎంత షోగా చేశారో. స్టెప్స్ ఏది మనం సినిమా హాల్లో చూస్తాం కదండి, అట్లా స్టెప్స్, మళ్ళీ ఆ స్టెప్స్ దగ్గర లైటింగ్ కూడా పెట్టారు చూడండి. అది చక్కగా అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. అండి ఇది ఎంట్రన్స్ మాత్రం అండి, అట్లాగే లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, డార్జిలింగ్ వచ్చినప్పుడు దీన్ని కూడా మిస్ చేసుకోవద్దండి. ఇది కూడా ఫేమస్ ప్లేస్లో ఒకటి. ఎలక్ట్రిక్ జీప్ అండి. ఇదిగోండి, ఇతను రిమోట్ తోటి ఆపరేట్ చేస్తున్నాడు. ఇదిగోండి, రిమోట్ తోటి ఆపరేట్ చేస్తున్నాడు. ఆపరేట్ చేయటం ఇంకా అది అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఏ కిత్తా బాయ్ ఛార్జ్ 100 का 2 राउंड. ఓకే, 2 రౌండ్స్ అంటండి, 100 రూపాయలు. ఇదిగోండి, ఇంక ఇవన్నీ షాప్స్ అండి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ మాల్ రోడ్కి ఈవినింగ్ టైం రండి. కరెక్ట్గా 7కి అట్లా ఇక్కడ ఉండేట్లు మీరు ప్లాన్ చేసుకొని రండి. వెదర్ బాగుంటే. ఇదిగోండి, ఇది బుక్ స్టాల్ అండి, చాలా పెద్దది. అన్ని రకాలు దొరుకుతాయండి ఇక్కడ బుక్స్. ఇదిగోండి, ఇక్కడ ఈ షాప్ అంతా పోస్టులు ఉన్నాయండి, పోస్టులు, ఇంకా ట్రెడిషనల్ డ్రెస్సెస్. ఇదిగోండి, విగ్రహాలు కూడా ఉన్నాయి. నేను అట్లా పైన చూపించుకుంటూ వెళ్ళిపోతా అండి, ఎందుకంటే వీడియోలో ఎంత అయిపోద్ది. ఇదిగోండి, ఇది బాగుందండి ఈ డ్రెస్ అయితే. ఇదిగోండి, సూపర్గా ఉంది. గోల్డెన్ టిప్స్ అంటండి.
వైట్ టీ, గ్రీన్ టీ, వాటికి సంబంధించిన కప్స్ మొత్తం ఉన్నాయండి ఇక్కడ. టీ పౌడరు, బై 1 get 1 అంటండి ఫ్రెండ్స్. ఇదిగోండి రకరకాల టీ పౌడర్లు ఉన్నాయండి ఇక్కడ. ఇదంతా టీ పౌడర్ సెక్షను. అట్లాగే ఇదిగోండి ఇక్కడ కప్స్, మగ్స్, పింగాణి ఉన్నాయి. అట్లాగే మన గాజు ఉన్నాయండి. డార్జిలింగ్ టీ పొడి అంటే చాలా ఫేమస్ అండి. ఇదిగోండి ఇదంతా టీ పళ్ళు. ఇంకా అట్లా పైన చూపించుకుంటూ వెళ్ళిపోతానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. ఫ్రెండ్స్ ఇది రెండో రోజు అండి. నిన్న మనం మాల్ రోడ్కి వెళ్ళాం కదండి, మాల్ రోడ్ దగ్గరికి ఎండ్ అయిపోయింది వ్లాగు. ఇది రెండో రోజు స్టార్ట్ చేస్తున్నాం అండి. మనకి టాయ్ ట్రైన్ జర్నీ ఉంటుందండి ఈరోజు. వెళ్ళే ముందు టిఫిన్ చేసేసి వెళ్దామండి. ఇదిగోండి ఆలు చెఫ్ ఇంకా సమోసా తీసుకున్నానండి. ఇవి రెండు పొట్లో వేసేసుకొని ఇంకా టాయ్ ట్రైన్ జర్నీకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ దీనికి ఇంకా చట్నీ ఇవ్వలేదండి, ఇట్లా తినేసేయటమే. బాగుందండి, లోపల ఆలు కర్రీ ఉంది. ఫ్రెండ్స్ నాకు సమోసా కన్నా కూడా ఆలు చెఫ్ బాగుందండి. స్మూత్గా చక్కగా టేస్టీగా ఉందండి. ఆలు చెఫ్ బాగుంది, కంపల్సరీ మీరు ట్రై చేయండి. డార్జిలింగ్ వస్తే డెలిషియస్గా, టేస్టీగా, స్మూత్గా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి జాయ్ రైడ్ వచ్చి డార్జిలింగ్, గుహుం, తర్వాత మళ్ళీ డార్జిలింగ్ వచ్చేస్తుందండి. గుహుం నుంచి మనకి ఇదిగోండి స్టీమ్ ఇంజిన్ అయితే 1500 రూపాయలండి. డీజిల్ ఇంజిన్ రైడ్ వచ్చి 1000 రూపీస్ అండి. ఫ్రెండ్స్ టికెట్ తీసేసుకుందాం అండి. మనకి రైల్వేలో మనకి ట్రైన్ వచ్చే ముందు ఎట్లయితే అనౌన్స్మెంట్ వస్తుందో ఇక్కడ కూడా అంతే అంటండి. అనౌన్స్మెంట్ వస్తుంది, వెయిట్ చేయమని చెప్పారు. 1:30కి అండి మన ట్రైను. వెళ్ళిపోయి కూర్చోమన్నారండి, వెళ్ళిపోదాం. మా బాక్స్లో అయితే మొత్తం ఫారినర్స్ ఉన్నారండి. హాయ్ సార్, హాయ్ మేడం. ఓకే, ఇక్కడ మొత్తం ఫారినర్స్ ఉన్నారు మా బాక్స్లో. హాయ్ సార్, హాయ్ 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 మేడం, హాయ్. 18 మేడం. ఓకే మేడం, థ్యాంక్స్. భోగికి చూడండి పైన కూడా మనకి గ్లాసెస్ ఇచ్చారండి, పైన వ్యూస్ కూడా చూడటానికి. అట్లాగే సైడ్ కూడా గ్లాసులు ఉన్నాయండి. ఒక రకమైన వాసన వస్తుందండి, బొగ్గు కాలిస్తే ఎట్లా వాసన వస్తుందో అట్లా వస్తుంది. ఇంకా స్టార్ట్ అయిందండి ట్రైన్ జర్నీ. ఫ్రెండ్స్ ఈ టాయ్ ట్రైన్ జర్నీ డార్జిలింగ్ నుంచి గుహుం వరకు ఉంటుందండి. మొత్తం 5.7 కిలోమీటర్లు ఉంటుంది. చక్కగా రోడ్డు వెంబట ప్రయాణం చేస్తూ ఉంటామండి. ఒక పక్కన మన టాయ్ ట్రైన్ వెళుతూ ఉంటే రోడ్డు వెంబట కార్లు ఇంకా బస్సులు వస్తూ ఉంటాయండి. ఇదొక డిఫరెంట్ అనుభవం అండి. బటాసియా లోప్ అనే ప్లేస్ దగ్గర ఒక 20 నిమిషాలు ఆపుతారండి. అక్కడ అందమైన గార్డెన్ ఉంటుందండి, ఇంకా రకరకాల పూల మొక్కలు ఉంటాయి. అక్కడ హ్యాపీగా ఫోటోలు దిగచ్చు. ఇంకా అట్లాగే ట్రెడిషన్ డ్రెస్ కూడా ఉంటుందండి. అక్కడ ఆ డ్రెస్ రెంట్ కి తీసుకొని ఫోటోలు దిగచ్చు అండి. బటాసియా లోప్ నుంచి గుహుం వెళుతుందండి. గుహుం రైల్వే స్టేషన్ నుంచి ఇంకా డార్జిలింగ్ వెనక్కి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ దగ్గర ఉన్నామండి, డార్జిలింగ్. మన నెక్స్ట్ పాయింట్ అండి ఇది. ఫ్రెండ్స్ ఇదిగోండి బయట పక్క ఇట్లా ఉంటుందండి వ్యూ వచ్చి. ఇదిగోండి ఇక్కడ టేబుల్స్ వేసారు కూర్చునే వాళ్ళకి.
ఇదిగోండి ఇదిగోండి బయట వ్యూ చూడండి. మీకు ఎక్కడ చూసుకున్నా కానీ క్లౌడ్స్ కనబడతా అందంగా ఉంటుందండి. ఇదిగోండి దూరంగా క్లౌడ్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి క్లౌడ్స్ తాగుతున్నాయి చూసారా కొండలకి. ఫ్రెండ్స్ వీడియో అయితే అద్భుతంగా ఉంటుందండి. నా జీవితంలో అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే అండి బెటర్ వీడియో. వీడియోని కంప్లీట్గా చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంకా రండి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం. మనకి మామూలు మన హైదరాబాదు లేదంటే తిరుపతి ఇట్లా ఆ జూలల్లో ఉండే జంతువులు వేరండి. ఇక్కడ ఏంటంటే హిమాలయాలకు సంబంధించినవి ఉంటాయి, అవి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. నేను చూడలేదు, వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంటాయి అనేది. ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఇండియన్స్కి అయితే 110 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఒక పర్సన్కి వచ్చి. అదే ఫారినర్స్కి 180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అట్లాగే మనకి డిఎస్ఎల్ఆర్ కానీ డిజిటల్ కెమెరా కానీ ఉంటే ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. చౌక ఓన్లీ 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. అయితే హైదరాబాద్లో ఏంటంటే నేను గోప్రో వాడుతున్నా కదండి, దానికి కూడా అసలు తీసుకోలేదు గోప్రోకి. ఇక్కడేమో 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. డిఎస్ఎల్ఆర్కి కూడా 10 రూపీసే అండి. చూడండి చౌక. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ మ్యాప్ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏ జంతువులు మనకి కనబడతాయి అనేసి మొత్తం మ్యాప్ ఇచ్చారండి. ఇదిగోండి ఈ రూట్ నుంచి వెళ్తే మనకి పులులు కనపడతాయంటండి. హెర్బివోరీ కనపడుతుందంటండి. ఇదిగోండి బాలు ఉంది. ఇట్లా వెళ్దామండి లోపలికి. నెక్స్ట్ ఆ రూట్లో వెళ్దాం. ఇదిగోండి ఎలుగుబంటులు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి అదిగోండి ఇంకోటి వస్తుంది చూడండి ఇటు నుంచి. అదిగోండి ఆహా చక్కగా కనిపించినాయండి, పైకి వెళ్ళిపోయినాయి. ఇంకా చాలు. మనం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఎండకి చాలా వరకు రాలేదండి, కిందకి ఇబ్బంది అయిపోయింది, చూడలేకపోయాం. ఫ్రెండ్స్ ఏమన్నా తప్పులు చెప్తే నన్ను కరెక్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. కొత్త ఛానల్ కదండి, నేను మ్యాక్సిమం తప్పులు చెప్పకుండా నేను ట్రై చేస్తాను అండి. ఇక్కడ అంత కొండల మీదండి, కొండ ఎక్కడం దిగటం, కొండ ఎక్కడ మైదానాలు అనేవి అసలు ఇక్కడ ఉండవు.
ఫ్రెండ్స్ చూశారు కదండి, జూ ఇంతే అండి. మనకి భువనేశ్వర్ లాగా పెద్ద జూ పార్క్ అయితే కాదండి ఇది. జంతువులు కూడా మీకు లిమిటెడ్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది కూడా. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాక్ గార్డెన్ దగ్గర ఉన్నామండి. ఇది డార్జిలింగ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. ఇదిగోండి అట్లా స్టెప్పులుగా పడతా ఉంటాయండి. ఇది 2వ స్టెప్ అండి. అట్లా 4 స్టెప్పులు ఉన్నాయంట మొత్తం. ఇదిగోండి ముందు కింద నుంచి వద్దామండి. అట్లా మెట్లు ఉన్నాయి, కింద నుంచి వద్దాం. ఇది మౌంటైన్ వాటర్ అండి. మన బురద నీళ్ళు లాగా ఉండవండి ఇవి. స్పష్టంగా ఉంటాయి. మీకు పట్టుకొని కూడా నేను చూపిస్తాను. చాలా క్లియర్గా ఉంటాయండి, క్రిస్టల్ క్లియర్గా ఉంటాయండి వాటరు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా కిందకి వెళ్ళాలండి. కొండల మీద వర్షాలు పడ్డవి, ఇంకా మంచు కరుగుద్ది కదండి. ఆ మంచు కరిగిన వాటర్ అంతా కూడా ఇట్లా కిందకి జాలువారుతా వస్తూ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయండి, చిన్న చిన్న రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. మన మ్యాగీ ఉందండి, వెళ్ళేప్పుడు వేసేద్దాం పొట్టలో. దీని ప్రత్యేకత ఏంటంటే అదిగోండి అట్లా సెలయేరు వెళ్తూ ఉంటుందండి స్టెప్పులుగా. ఇదిగోండి అక్కడి నుంచి వద్దాం. అక్కడి నుంచి వస్తే మనకి అర్థమవుతుందండి. ఇదిగోండి వాటర్ చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ బురద ఉండదు కదండి, ఇంకా వర్షం నీళ్ళు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇంకా అట్లా వెళుతుందండి. అదిగోండి ఫ్రెండ్స్. అదిగోండి ఇది ఒక స్టెప్ అండి. ఇదిగోండి ఇది ఒక స్టెప్ అండి వాటరు. ఇట్లా 4 స్టెప్పులుగా పడతా ఉంటాయండి. ఇదే రాక్ గార్డెను. ఇదిగోండి ఇక్కడ పడుతున్నాయి చూడండి, పైప్ ఏదో పెట్టినట్టు ఉన్నారు ఇటు. ఇంకా 2వ స్టెప్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా చక్కగా మెట్లు కట్టారండి. టూరిజం ప్లేస్ కదా, జాగ్రత్తలు తీసుకున్నారు. మనకి వాతావరణం అనుకూలించిందండి ఇవాళ, లేదంటే అది చూడలేకపోయేవాళ్ళం. ఇక్కడ చిన్న టికెట్ కౌంటర్ ఉందండి. 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. నేను తీసుకున్నా అండి. అందరు చక్కగా ఫోటోలు దిగుతున్నారు చూడండి. అదిగోండి క్రిస్టల్ క్లియర్ వాటర్ అండి. ఎంత బాగుందో చూడండి వాటర్. ఇట్లాంటి వాటర్ని మనం చూడలేమండి. వర్షాకాలం వాళ్ళు చూడలేం. వర్షాలు పడుతుంటే కూడా వీళ్ళకి ఎంత చక్కటి వాటర్ ఉందో చూడండి. వీళ్ళు తాగే ఏంటి అనుకుంటున్నారు? మౌంటైన్ వాటర్ అండి, గ్రౌండ్ వాటర్ కాదు. మౌంటైన్ వాటర్ తాగుతున్నారు వీళ్ళు. ఇదిగోండి వాటర్ బాటిల్స్ వేస్తారు చూడండి. ఎక్కడికి వచ్చినా కానీ నాశనం చేయటమే అండి. వాటర్ బాటిల్స్ వేస్తారు ఇక్కడ కూడా తాగి. ఇదిగోండి అట్లా పైకి వెళ్ళి చూద్దామండి. 4 స్టెప్పులు ఉంటాయని చెప్పారు మొత్తం.
ఇదిగోండి ఆరెంజ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఆహా, ఇక్కడ చూడండి ఎట్లా చేశారు, బ్యూటిఫుల్గా ఉందండి. చక్కగా చైర్స్ వేశారు. క్లైమేట్ బాగుంటాయి, చాలా సూపర్గా ఉంటుందండి ఇక్కడ. ఇట్లా ఉండాలి క్లైమేట్. ఇదిగోండి సార్ చూడండి హాయ్ చెప్తున్నారు. హాయ్ సార్. ఇదిగోండి పైనుంచి ఎట్లా పడుతుందో చూడండి వాటర్. బ్యూటీ అండి, బ్యూటీ. తాగొచ్చి నీళ్ళు. ఇంకా అట్లా వెళ్ళి చూద్దామండి, ఇంకో స్టెప్ కూడా వెళ్ళి చూద్దాం. ఇదిగోండి అట్లా గలగల శబ్దాలు. ఆ శబ్దాలని అసలు మనం ఎంత డబ్బు పెడితే కొంటామండి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి క్లియర్ కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి మీ విలువైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. డ్రీమ్స్ టూర్స్ హాస్పిటాలిటీ దగ్గర ఉన్నామండి. ఇదిగోండి ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఈ టూరిస్ట్ ప్లేసెస్కి అన్నిటికీ కూడా భయ ఏం చేస్తారంటే మనకి సపరేట్లీ కార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. ఇదిగోండి ఈ బ్రోచర్ ఇచ్చారు. ఇదిగోండి ఈ టూర్ ప్లాన్కి ఈ 3 ప్లేసెస్కి సపరేట్గా కార్కి వచ్చి 2000 అవుతుందండి. ఇదిగోండి దీనికి వచ్చి 2000 అవుతుందండి ఈ ప్లేసెస్కి. అట్లాగే ఇదిగోండి ఈ ప్లేసెస్కి వచ్చి 2000 అవుతుంది. ఏది సపరేట్గా వెళ్ళాలంటే మొత్తానికి మాట్లాడుకుంటే 4500 అవుతుందండి. అట్లాగే బైక్స్ కూడా మీకు రెంట్కి ఇస్తారు. స్కూటీ అయితే 900 పర్ డే అండి. అట్లాగే బైక్ అనుకోండి 1300 దగ్గర నుంచి 1600 ఉంటుందండి. మీకు బైక్ మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ వేరియేషన్ అనేది. ఫ్రెండ్స్ భయ్య నంబరు ఇంకా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హోటల్ శంబలా దగ్గర ఉన్నామండి. ఇక్కడ మనకి డబల్ రూమ్ వచ్చి 1500 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఏసీ అసలు ఉండదండి. ఇక్కడ మీరు ఎంత కాస్ట్లీ హోటల్ తీసుకున్నా కానీ ఏసీ అనేది అసలు ఉండదండి. ఇక్కడ వెదరే కూల్ వెదరు, అట్లాగే ఫ్యాన్స్ కూడా ఉండవండి. ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చి 1500 నుంచి ఉంటుందండి. అదే మనకి డీలక్స్ రూమ్ వచ్చి 4500 ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే హోటల్స్ అన్నీ కూడా మాల్ రోడ్ దగ్గరలో ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మౌంటైన్స్ రిద్ధి సిద్ధి రెసిడెన్సీ దగ్గర ఉన్నామండి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డబుల్ రూము 1500 నుంచి స్టార్ట్ అవుతుందండి. అట్లాగే మీకు డీలక్స్ రూమ్ వచ్చి వ్యూని బట్టి ఉంటుందండి. వ్యూ సైడ్ ఉన్నదైతే ఒక రేట్ ఉంటుంది, అదే మీకు ఇటు రోడ్ సైడ్ ఉన్నదైతే ఒక రేట్ ఉంటుందండి. व्यू साइड कितना है सर प्राइस? व्यू साइड मतलब सीजन ऑफ सीजन रेट होता है. सीजन में आपका 3000, ऑफ सीजन में 1500. ఓకే, అదే మీకు సీజన్లో అనుకోండి 3000 ఉంటుందంటండి. అదే అన్ సీజన్లో అయితే 1500 ఉంటుందంటండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హోటల్ డార్జిలింగ్ ప్లేస్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ రూమ్స్ వచ్చి మనకి ఆఫ్ సీజన్లో ఒక రేట్ ఉంటాయండి, అట్లాగే ఆన్ సీజన్లో వచ్చేసరికి కొంచెం పెరుగుతాయండి రేట్లు. ఫ్రెండ్స్ ఇదిగోండి మనకి డబల్ రూమ్ వచ్చి మనకి సీజన్లో అయితే 3000 నుంచి 2500 దాకా ఉంటాయండి. అదే మనకి ఆఫ్ సీజన్లో వచ్చి 1500 నుంచి 1200 మధ్యలో ఉంటాయి. అట్లాగే
4 బెడ్రూమ్ అనుకోండి 4,500 నుంచి 4,000 ఉంటాయండి. ఆన్ సీజన్లో 1,500 నుంచి 1,500 రూపాయలు మనకి ఆఫ్ సీజన్లో ఉంటాయండి. ఇది 3 బెడ్రూమ్ అయినా 3 బెడ్రూమ్ వచ్చి 4,000 ఉంటుందండి. అదే మనకి ఆఫ్ సీజన్ అయితే 1,750 రూపాయలు ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ రోజున ఏ టైంలో మీరు చెక్ ఇన్ అయినా కానీ మీకు 11:00కల్లా చెక్అవుట్ అండి. నెక్స్ట్ డే తర్వాత రోజు నుంచి మీకు 24 అవర్స్ వర్తిస్తుందండి. ఫస్ట్ రోజు మాత్రం మీరు ఎప్పుడు చెక్ ఇన్ అయినా కానీ 11:00కి చెక్అవుట్ టైం అండి. ఇక్కడ ఏ హోటల్ అయినా కానీ అంతే. ఫ్రెండ్స్, నేను డార్జిలింగ్లో చాలా చోట్ల నేను కనుక్కున్నాను అండి. ట్యాక్సీ స్టాండ్లో 2-3 చోట్ల కనుక్కున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ మీకు సీజన్లో మీకు షేరింగ్ అయితే దొరుకుతుందండి. ఆఫ్ సీజన్లో షేరింగ్ అయితే దొరకదండి. మీకు అన్ని ప్లేసెస్ కవర్ చేయడానికి 4 నుంచి 4,500 అయితే చెప్తున్నారండి. అదే మీకు సపరేట్గా ఉంటాయండి. 3 ప్లేస్లో ఒకటి, 4 ప్లేస్లో ఒకటి, 5 ప్లేస్లో ఒకటి అట్లా ఉంటాయండి. అంటే డిస్టెన్స్ని బట్టి 2,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారండి సపరేట్గా అయితే. అదే మీరు అన్నీ కూడా కలిపి మీరు ఒక ప్యాక్ కింద తీసుకుంటే ఇదిగోండి ఇట్లాంటి కార్స్, ఈ డిజైర్ ఉంది కదండి, ఈ డిజైర్ వచ్చి 4,000, 4,500 అట్లా చెప్తున్నారండి. మీరు కొంచెం బార్గెన్ చేస్తే ఏంటంటే తగ్గించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టూరిస్ట్ ట్యాక్సీ బూత్ దగ్గర ఉన్నామండి. ఇదిగోండి ఇవన్నీ ట్యాక్సీలు. ఇవన్నీ ట్యాక్సీలు. ఇదిగోండి ఇది టూరిస్ట్ ట్యాక్సీ బూత్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ లింక్ అయితే అవైలబుల్గా లేదండి. నేను లాట్లాంగ్స్ ఇస్తాను ఈ బూత్ది. మీకు ఏంటంటే ఈజీగా ఉంటుందండి. మీరు ఇక్కడికి వచ్చి ఒక కార్ బుక్ చేసుకోవాలంటే మీరు ఆ లాట్లాంగ్స్ని కాపీ చేసి గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదండి, ఆ మ్యాప్స్లో మీరు సర్చ్ బార్లో పేస్ట్ చేయండి. మీకు లొకేషన్ అయితే చూపిస్తుందండి. ఇది మాల్ రోడ్ దగ్గర ఉంది. అట్లాగే డిస్క్రిప్షన్లో నేను ఈ విజిటింగ్ కార్డు నంబర్ కూడా ఇస్తానండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అట్లాగే అడ్రస్ కూడా ఇస్తానండి. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి డార్జిలింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ జాల్పాయిగురి రైల్వే స్టేషన్ అండి. ఇది డార్జిలింగ్ నుంచి 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఫ్రెండ్స్, అట్లాగే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అండి. ఇది 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి డార్జిలింగ్ నుంచి. ఫ్రెండ్స్, డార్జిలింగ్ వెళ్ళే వాళ్ళకి ఏ టైంలో వెదర్ బాగుంటుంది, ఏ టైంలో వెదర్ అనుకూలంగా ఉంటుందంటే మనకి 3 సీజన్లో కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువగా సమ్మర్లో లేదంటే వింటర్లో చూస్ చేసుకోండి. మీరు రైనీ సీజన్లో వస్తే ఏంటంటే ఇక్కడ రోజులో ఏదో ఒక టైంలో ఇక్కడ వర్షం పడతా ఉంటుందండి. మీరు 3 రోజులు ప్లాన్ చేసుకొని వచ్చారనుకోండి, అవి కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే వర్షం పడితే కొన్ని మాత్రమే మీరు కవర్ చేయగలుగుతారు, కొన్ని కవర్ చేయలేరు. వాటిని కూడా కవర్ చేయాలి అంటే మీరు కొంచెం ఇంకొక 2 డేస్ 3 డేస్ అట్లా మీరు ప్లాన్ అనేది పెంచుకోవాలి. ఫలితంగా ఏంటంటే రూమ్ రెంట్ పెరుగుతుంది, అట్లాగే ఫుడ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుందండి. చలికాలంలో వస్తే ఏంటంటే స్నోఫాల్ అవుతుందండి. కాకపోతే ఒకటండి, ఉబ్బసం కానీ ఏమన్నా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే చలికాలం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మీరు సమ్మర్లో రండి, వచ్చేటప్పుడు కూడా మీతో పాటు మెడిసిన్స్ తెచ్చుకోండి. ఫ్రెండ్స్, మీరు జాల్పాయిగుడి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మీకు క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటే మీకు 2,500 అయితే ఛార్జ్ చేస్తారండి. మీరు బార్గెన్ చేయండి క్యాబ్ వాళ్ళతో, ఇంకా తగ్గిస్తారు. లేదు మేము బడ్జెట్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటే మీకు డైరెక్ట్ బస్ కనెక్టివిటీ లేదండి. జాల్పాయిగుడి నుంచి డార్జిలింగ్కి మీరు చిలుగుడి జంక్షన్కి అయితే వెళ్ళాలండి. అక్కడ నుంచి డార్జిలింగ్కి మీకు బస్ సర్వీస్ ఉంటుందండి. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 4 కలిసి డార్జిలింగ్ వచ్చి వెళ్ళటానికి ఒక పర్సన్కి వచ్చి 7,000 రూపీస్ అయితే ఖర్చు అవుతుందండి. మీరు తినే ఫుడ్ ఇంకా మీరు చేసే యాక్టివిటీస్ ఎక్స్ట్రా అవుతాయండి.